వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 23వ అధ్యాయము. విద్యాసాగరుడు గురుదేవ, అక్కల్కోట అని పిలుస్తున్నారు కదా, ఈ గ్రామమునకు ఈ పేరు ఎందుకు వచ్చినది, దానిని గురించి తెలుపండి అని కోరగానే శ్రీ నిత్యానందయోగి, నాయన, శ్రీ స్వామిని భక్తులందరూ అక్కల్కోట మహారాజ్ అని పిలుచుచుండుట చేత నీవు అడిగిన ప్రశ్న బాగున్నది. అక్కల్కోట పేరు గురించి, ఆ రాజవంశము గురించి చెబుతాను, వినుము. పూర్వము అక్కల్కోటకు ప్రజ్ఞాపురము అని, ధీపురం అని పేర్లు ఉన్నవి. ప్రజ్ఞాపురము అనగా, ప్రజ్ఞ అనగా శుద్ధ చైతన్యము అనియును, విజ్ఞానము అనియును, పరిపూర్ణమైన జ్ఞానమనియును అర్థములున్నవి. ఇంకనూ చెప్పాలంటే బుద్ధి అని, గుర్తు అని కూడా అర్థము. ప్రాజ్ఞుడు అనగా పండితుడు అని అర్థము. అనేక మంది ప్రాజ్ఞులు నివసించుటచే ప్రజ్ఞాపురం విజ్ఞాన నగరం అని చెప్పవచ్చు. పూర్వము రామాయణ కాలములో ప్రజ్ఞాపురము అని ఉన్నది, అది ఇదే కావచ్చును. ఈ నగరములో విద్యాలయములు, మహర్షుల ఆశ్రమములు అనేకం ఉండేవి. అందు విద్యార్థులకు విద్యను ప్రబోధించేవారు. ఈ గ్రామమునకు 2 మైళ్ళ దూరంలో భోరీభద్ర అనే నదులు ఉన్నవి. దానికి మరికొలది దూరంలో, అనగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో చీనా భీమా నది సంగమము కలదు. మరియు కొలది దూరములో 50 కిలోమీటర్ల దూరంలో భీమా పాయు నదుల సంగమము కలదు. ఇవి అన్నీ కృష్ణానదిలో కలయును. వాని మధ్యలో ఉండు ఈ పురము వీటన్నింటికి ప్రధానమైనది కావున ప్రధానపురము అని కూడా పిలుచుచుండిరి. ఈ ప్రాంతము అంతా అనేక ఆశ్రమములు, విద్యాలయములు ఉండుట చేత ఇది ప్రజ్ఞాపురము అని ప్రసిద్ధి చెంది ఉండెను. రామలక్ష్మణులు అరణ్యవాసములో సీతకై అన్వేషణ చేయుచు ఈ ప్రాంతమంతా తిరిగినారు. ఇది దండకారణ్యమునకు నైరుతి భాగం. ఇక్కడ నుంచే జనన స్థానం మొదలవుతుంది. క్రౌంచారణ్యము అని కూడా అంటారు. ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలోనే కబంధుడు అను రాక్షసునికి శాప విమోచనం కలిగినది. సుగ్రీవునితో స్నేహము పెంచుకుని కబంధుణ్ణి తెలుసుకుంటారు. పాంప సరోవరం అగు శబరి ఆశ్రమమునకు బయలుదేరుతారు. అటువంటి పవిత్రమైన ప్రదేశం ఇది. యోగేశ్వరుడైన దత్తుని అవతారం ఈనాడు ఈ ప్రాంతములో సంచారము చేసి 23 సంవత్సరములు నివసించినారు. శ్రీ స్వామి సమర్థుల రూపంలో దీనికి దగ్గరలోని గంధర్వ నగరములో 2వ దత్తావతారం శ్రీ నరసింహ సరస్వతి నివసించి తన లీలలను చూపినారు. వారే వీరు అని కదా భక్తుల విశ్వాసము. అనేక మందికి పరిపూర్ణమైన అనుభవం కలిగించినది. అందువలన ఏ విధంగా చూచినా ఇది ప్రజ్ఞాపురం అనుటకు తగియే ఉన్నది. ప్రజ్ఞాపురము పర్షియన్ భాషలో అక్కల్కోట అంటారు. ఇంకా చెప్పాలంటే బుద్ధికి బలమైన స్థలము అని. శ్రీ స్వామి సమర్థుల సమాధి, వటవృక్ష మందిరం వలన ఈనాడు సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అయినది. విద్యాసాగర, విన్నావు కదా, మనము ఇటువంటి క్షేత్రంలో ఉన్నాము. విజయనగర రాజుల కాలములో ఈ పురమునేలు రాజులలో ఖండే అనే వంశము, వారి కాలము 1708 ప్రాంతములోని షాహు మహారాజ్ సంతానం లేక భోన్స్లే వంశము నుంచి రాణోజీ అనే వాణిని తీసుకొని వచ్చి రాజును చేసినారు. అతనికి ఫతే సింహ అనే పేరు పెట్టినారు. అతని కాలంలోనే బ్రిటిష్ వారు మన దేశములో ప్రబలిరి. అయితే బీజాపూర్ సుల్తాను, హైదరాబాద్ నిజాం సర్కారు మున్నగు వారితో చక్కని సంబంధములతో ఈ రాజ్యం చాలా కాలం సుభిక్షముగానే ఉండేది. ఆ కాలములో దీని వైశాల్యము 498 చదరపు మైళ్ళు.
ఆ తర్వాత ఈ రాజ్యానికి రాజుగా ఫతేసింహుని కుమారుడు రాజైనాడు. అతనికి 4 కుమారులు: షహాజీ, మాలోజీ, బాబాసాహెబ్, అప్పాసాహెబ్. శ్రీ స్వామి అక్కల్కోట రాకమునుపు పెద్దవాడైన షహాజీ రాజా భోన్స్లే రాజుగా ఉండేవారు. వారికి మాలోజీరావు, దాజీరావు అను కుమారులు. వారు శ్రీ స్వామి సమర్థుల భక్తులైనారు. ఈ మాలోజీకే గాణుగాపురంలో దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి, నేను అక్కల్కోటలోనే ఉన్నాను అని చెప్పినారు. శ్రీ స్వామి సమర్థుల వారికి రాజులైనా పేదలైనా ఒక్కటే. ఎక్కువ తక్కువలు లేవు. భగవంతుని ముందు అందరూ సేవకులే. సర్వజీవులకు ప్రభువు భగవంతుడే. ఆ భగవంతుని అవతారం శ్రీ స్వామి సమర్థులు. అందువలన వీరే రాజులకు రాజు, యోగులకు రాజు. అందువల్లనే వీరికి భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, సచ్చిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ అని జయ జయనాదములు, జయఘోషలు చేయుచుండిరి. మానవులు భగవంతుని కరుణతో ఎంత పెద్ద పదవులు సంపాదించినా ఆ భగవంతుని ముందుకు వచ్చినప్పుడు అధికారములను ప్రదర్శింపరాదు. అంతేకాదు, దేవుని దగ్గరకు, గురువుల వద్దకు, తల్లి వద్దకు వచ్చినప్పుడు సాధారణముగా వినయముతో ఉండవలెనని కదా ఆర్యోక్తి. అలాగే శ్రీ స్వామి సమర్థులను రాజులెందరో దర్శించి పూజించి వారి అనుగ్రహమును పొందేవారు. అక్కల్కోట సంస్థానపు రాజైన మాలోజీరావు భోన్స్లే, అతని తమ్ముడు దాజీరావు భోన్స్లే ఇరువురును శ్రీ స్వామి సమర్థులను వారు అక్కల్కోటకు వచ్చిన 3వ రోజుననే దర్శించినారు. అప్పుడప్పుడు చోళప్ప గృహములో ఉన్న శ్రీ స్వామిని దర్శించేవారు. మాలోజీరావు భోన్స్లేకి గురుభక్తి చాలా ఎక్కువగా ఉండేది. వీరు శ్రీగురు చరిత్రను నిత్యం పారాయణము చేసేవారు. తరచూ శ్రీగురు క్షేత్రాలను దర్శించేవారు. వీరు దత్తోపాసకులు. రాజ్యములో, రాజరికములో ఎన్ని ఇబ్బందులు ఉన్నా శ్రీగురు భక్తిలో ఎటువంటి మార్పు ఉండేది కాదు. వీరు తరువాత కాలంలో హుబ్బళ్ళిలో ఉండే అవధూత శ్రీ సిద్ధారూఢ స్వామిని కూడా సేవించినారు. చోళప్ప గృహములో ఉన్న శ్రీ స్వామికి మొదట మహమ్మద్ అలీ ఖర్చులు భరించేవాడు. తరువాత కొంతకాలానికి వీరు నెలకు సరిపడు సామాగ్రి సదుపాయాలు పంపేవారు. ఉత్సవాలలోనూ పర్వదినాలలోనూ బ్రాహ్మణ సంతర్పణకు గాను 125 రూపాయలు పంపేవారు. శ్రీ స్వామికి చోళప్ప గృహము ఎంతో రాజు అంతఃపురముల అలాగే ఉండేది. కానీ చోళప్ప గృహములోను గ్రామంలోనూ ఉన్నప్పుడు భక్తులందరికీ శ్రీ స్వామి దర్శనము దొరికేది. రాజు మందిరములో ఉన్న సమయంలో అది సరిగా జరిగేది కాదు. రాజు మందిరములో వారి రాకపోకలకు ఎప్పుడూ అడ్డు ఉండేది కాదు. స్వేచ్ఛగా ఉండేవారు శ్రీ స్వామి. ఒక రోజున మాలోజీరావు భోన్స్లే జన్మదినం. ఆయన తన రాజలాంఛనాలన్నింటితోనూ శ్రీ స్వామి దర్శనానికి బయలుదేరినాడు. నూతన వస్త్రములను, కిరీటమును, కవచ కుండలాలను ధరించి ఏనుగునెక్కి సోదరునితో, మంత్రులతో, భటులతోనూ, సైన్యములతోనూ, రాణులతోనూ చోళప్ప ఇంటికి చేరి శ్రీ స్వామి వద్దకు వచ్చి నమస్కరించినాడు. రాజావారు ఇలా రావడం శ్రీ స్వామికి నచ్చలేదు. వారి వైపు కన్నెత్తైనా చూడకుండా మౌనంగా ఉన్నారు. కొంత సమయం గడిచాక రాజావారు శ్రీ స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదములకు నమస్కరింపబోగా శ్రీ స్వామి సమర్థులు ఉగ్రుడై బలంగా రాజావారి చెంప మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడిపోయినది. నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చుండిపోయినారు. అందరూ ఆశ్చర్యంగానూ ఆందోళనతోనూ చూచుచుండిరి. శ్రీ స్వామి సమర్థులు, నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బారులోనూ సరిపోతుంది. ఇక్కడ అవసరం లేదు. ఈ ప్రపంచము అనే చదరంగంలో నీ వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని తయారు చేయగలం అని అన్నారు. మాలోజీరావు ఈ విషయమును, శ్రీ స్వామి ప్రవర్తనలోని మర్మమును తెలుసుకొని శిష్యుడు, భక్తుడు సద్గురువు వద్దకు నిరాడంబరముగా రావాలని గుర్తించాడు. తన తప్పులను మన్నించమని ప్రార్థించాడు. శ్రీ స్వామి శాంతించి దీవించినారు. శ్రీ స్వామి కొట్టినది అతనిని కాదు, అతనిలోని అజ్ఞానమునే. ఈ సన్నివేశం తరువాత మాలోజీరావులో దృఢమైన భక్తి, శ్రద్ధ కలిగి మంచి సాధకుడై దత్తానుగ్రహమును పొందినాడు. అంతేకాదు శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహం కూడా పొందినాడు. అప్పటి నుంచి రాజు తన పల్లకిని 3 ఫర్లాంగుల దూరములో ఆపి కాలినడకన శ్రీ స్వామి సన్నిధికి చేరేవారు. వేషము, అలంకరణ సాధారణముగా ఉండేది. రాజావారికి సంతతి లేదు. ఆ రాజు ఆయన పత్ని
శ్రీ స్వామిని సేవించుచు తమ సంకల్పమును మనస్సులోనే తలంచుకొనేవారు. శ్రీ స్వామి సమర్థులు వారి మనోభావములను గ్రహించి వారిని అనుగ్రహించినారు. మాలోజీరావు భార్య గర్భమును ధరించినది. వారి ఆనందమునకు అవధి లేకుండినది. వారు శ్రీ స్వామి సమక్షములో అన్న సమారాధనను పెద్ద ఎత్తున నిర్వర్తించినారు. అయితే అతనికి తమకు పుట్టబోవునది ఆడపిల్లో లేక మగపిల్లవాడో తెలుసుకోవాలని ఉండేది. దానికి శ్రీ స్వామి ఒకనాడు గాజులు కావాలి అని అడగటం, పొయ్యి ముందు కూర్చొనటం చూచి తనకు పుట్టనున్నది ఆడపిల్లయే అని నిర్ణయించుకున్నారు. రాజ్యానికి వారసుడు కలిగితే బాగుండును అనుకొనుచు బాధపడసాగినాడు. అతని మనోరథం తెలిసి శ్రీ స్వామివారు ఒకనాడు ఫిరంగి గుండు వత్తికి నిప్పు పెట్టండి అని కేకలు వేశారు. అది గ్రహించి మాలోజీరావు శ్రీ స్వామి తన మనోభీష్టాన్ని తెలుసుకొని తనకు మగబిడ్డను అనుగ్రహించినారని సంతోషించినాడు. అనుకున్న విధముగానే వారికి మగపిల్లవాడు కలిగెను. శ్రీ స్వామి చెప్పినట్లే ఆ శుభవార్త లోకానికి వెల్లడి చేయడానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయముగా కలకండ పంచాడు రాజు. వానికి షహాజీరావు అని నామకరణం చేసినారు. ప్రజలు వాణ్ణి బాబాసాహెబ్ రాజే అని పిలిచేవారు. ఈ విధముగా శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహముతో రాజు సంతానాన్ని, రాజ్యానికి వారసుని పొందినారు. మరొకసారి శ్రీ స్వామి రాజభవనానికి వెళ్ళారు. రాజు తగిన సత్కారాలతో శ్రీ స్వామివారిని ఆహ్వానించి పూజాగృహం దగ్గరకు తీసుకొని వెళ్ళారు. శ్రీ స్వామి అక్కడ ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. రాజు పరివారం అంతా ఉన్నారు. ఆ సమయంలో పూజారి పూజ కోసమని గంధపు చెక్క అరగదీస్తున్నాడు. ఒక ఎలుక వచ్చి దేవునికి పెట్టిన దీపారాధనలోని వత్తిని తాకింది. ఆ నిమిషంలో చేతిలోని గంధపు చెక్కను ఆ ఎలుక పైన విసిరినారు. పాపం ఆ ఎలుక అది తగిలిన వెంటనే చనిపోయింది. పూజారి కోపంతో తగిన శాస్తి అయినది అంటూ ఆ ఎలుక తోక పట్టుకొని బయట పారవేయడానికి తీసుకొని పోవుచున్నాడు. శ్రీ స్వామి పూజారిని దగ్గరకు పిలిచి ఆ చచ్చిన ఎలుకను తనకిమ్మని గద్దించారు. అతని చేతిలోని ఎలుకను తీసుకొని ఉయ్యాల గొలుసులోని ఒక రంధ్రంలో నుంచి అటు ఇటు 4 సార్లు తీశారు. తరువాత దానిని చేతులలోనికి తీసుకొని బుజ్జగిస్తూ లేమ్మా లే, ఇక వెళ్ళు అన్నారు. వెంటనే ఆ ఎలుకకు ప్రాణము వచ్చి ఆయన చేతిలోంచి దూకి పారిపోయినది. రాజు పరివారం ఆ దృశ్యమును చూచి ఆశ్చర్యపోయినారు. శ్రీ స్వామివారి ఈ చర్య పూజారికి చెప్పకనే బుద్ధి చెప్పింది. సర్వజీవులయందు ప్రేమ కలిగి ఉండుటయే మానవ లక్షణము. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు ఈ ప్రజ్ఞాపురములో నివసించుట చేత ఈ నగరము పేరుతోనే అందరూ అక్కల్కోట మహారాజ్ అని పిలుచుచుండిరి. శ్రీ స్వామివారిని ఈ రాజవంశముల వారే కాదు, అనేక మంది రాజులు కూడా దర్శించినారు. వారిని గురించి తెలుపుతాను వినుము అని తిరిగి చెప్పసాగెను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజా, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ కీ జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 23వ అధ్యాయము సంపూర్ణం.